హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ చిన్న మనవి చేసుకుంటున్నాను. రామాయణం అంటే ఒక కథ మాత్రమే కాకుండా మన జీవితంలోకి ఆధ్యాత్మికతను అనుభవింపచేయటానికి, జీవన సరళి మార్చుకోవటానికి మన ముందుకొచ్చినటువంటి ఒక గాథ. ప్రతి జీవి జీవితం కూడా నిజంగా ఒక రామాయణమే. ఆ జీవన గమనంలో ప్రతి ప్రాణి తనలోనే ఉన్న పరమాత్మ దర్శనం కోసం చేసే వెతుకులాటే సీతాన్వేషణ. మన లోపల ఉన్న బుద్ధి అనేటటువంటి హనుమంతుణ్ణి ఉపాసించి సీతా దర్శనం అనేటటువంటి శక్తి దర్శనం చేసుకోవటమే సిద్ధి పొందడం అంటే. అదే సుందరకాండం మనకు తెలియచేసేది. సహజంగా దీనిలో మనకి దృష్టి బాగా ధైర్యం ఉంటేనే ఇలాంటివి చదవడానికి ముందుకొస్తారు. తర్వాత దృష్టి బాగుండాలి, అంటే ముందు చూపు ఉండాలి, బుద్ధిలో సూక్ష్మత తెలియాలి, ఆలోచన సరళమైన కుశలమైన ఆలోచనలు రావాలి, సమర్థత ఉండాలి. విశిష్ట లక్షణాలతో ఇక్కడ హనుమంతుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన కార్యం సాధించిన తీరు సుందరమైంది. అందుకే మనకి స్ఫూర్తినిస్తూ ఉంది. ఇలా మన జీవన విధానం మార్చుకోవటానికి ఇది కేవలం కథ కాకుండా భక్తికి మార్గం చూపిస్తుంది, జీవితంలో శక్తికి పాఠం నేర్పిస్తుంది. ప్రతి పాఠకుడి హృదయానికి పరవశతను పంచేటటువంటి పవిత్రమైనటువంటి గాథ ఇది. ఈ విషయంలో కొంచెం ఆధ్యాత్మిక పరంగా సుందరకాండలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే అది మీ ముందు ఉంచుతున్నాను. సహజంగా రామ అంటే ఒక ఆనంద అనుభవం మనకి అనుగ్రహంగా భగవంతుడు ఇస్తాడు. ఎందుకని అంటే ఆ రామ అనే దాంట్లో రా అగ్ని బీజం, మా అమృత బీజం, ఈ రెండు కలయికే రామ. రామ సేవే లక్ష్మిగా భాగ్య రేఖలు కలిగినటువంటి వాడు లక్ష్మణుడు అయ్యాడు. అంటే రాముడికి సేవ చేస్తూ ఆయన్ని భరించేటటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడే విశ్వానికి ఆధారం ఇచ్చేటటువంటి భరతుడయ్యాడు. ఇంకా అంతర్గత శత్రు వినాశకారకుడే శత్రుఘ్నుడు అయ్యాడు. సహస్రనామాల కీర్తించబడే వాడికి నామకరణం ఒనరించి రాజగురువు ధన్యుడయ్యాడు. ఇది రామాయణంలో నలుగురి అన్నదమ్ముల గురించి మాట్లాడుకుంటే ఇలా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు లోపల కదులుతూ ఉన్నాయి. నిజానికి ఏ కార్యం మొదలు పెట్టినప్పుడైనా సరే తల్లిదండ్రులకు, దైవానికి నమస్కారం చెయ్యాలి అని శాస్త్రం మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. తల్లిదండ్రులకు ఏ విధంగా నమస్కారం చెయ్యాలి అనేది కొంచెం పరిచయం చేసుకుందాం. యాంత్రికంగా కాకుండా ఒక దిక్సూచిగా మనకి రాముడు కొన్ని నేర్పించాడు రామాయణంలో. ఆ విషయాలు ఎవరు పట్టించుకోరు. అందుకని నేను ప్రత్యేకంగా ఇది రికార్డ్ చేస్తున్నాను. తల్లిదండ్రులకు తూర్పు దిక్కుకు తిరిగి హృదయానికి దగ్గరగా చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి. భార్యాబిడ్డల ప్రేమకు ప్రతిగా పశ్చిమ దిక్కుకి తిరిగి నమస్కరించాలి. ఉత్తర దిక్కుకు తిరిగి నమస్కరించడం అంటే బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞతగా వ్యక్తీకరించడం. గురువులకు, వృద్ధులకు దక్షిణ దిక్కుకు తిరిగి ఆజ్ఞాచక్రానికి చేరువగా చేతులుంచి నమస్కరించాలి. సాటివారి ఆదరణకు కృతజ్ఞతగా భూమికి వంగి నమస్కరించాలి. మన పూర్వీకులైనటువంటి మహర్షులకు, సమకాలీన మహాత్ములకు, దైవానికి, ఆకాశం వైపుగా
పైకి చేతులు జోడించి నమస్కరించాలి. తద్వారా వారి ఆశీస్సులు సహస్రార చక్రం గుండా దేహానికంతటికీ ప్రసారమవుతుంది. అందుకే ప్రతి దినం స్నానం చేసిన తర్వాత అన్ని వైపులకు తిరిగి నమస్కరించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఇలాగనే సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను వెతకటానికి వెళ్తూ ఉన్నప్పుడు నమస్కారాలు ఇలాగే చేశాడు. ఇది సనాతన వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేసేటటువంటిది. దీన్ని సాధారణంగా తీసుకోవద్దు. ఒక విశేషమైనటువంటి విజ్ఞానాన్ని బోధించేటటువంటి సుందరకాండ. ఈ లక్ష్య సాధనలో హనుమంతునికి అనేకమైన ఆటంకాలు, పరీక్షలు ఎదురవుతాయి. ఇదంతా విని ఉన్నాం కదా మనం. చేసిన సహాయం ఎన్నటికీ వృధా పోదు. మన కర్మం మనకే తిరిగి వస్తుంది. ఎప్పుడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అలాగే మైనాకుని ఆదరానికి, ప్రశంసలకు హనుమంతుడు పొంగిపోలేదు. తన గమ్యమేమిటో ఏకాగ్రతగా దృష్టి సారించి ఉన్నట్లుగా మనం కూడా లక్ష్యం సాధించాలి అనుకున్నటువంటి వాడు తాత్కాలిక ఆకర్షణలకు లొంగకూడదు. లక్ష్య సాధన ఎందే దృష్టి పెట్టాలి హనుమంతుడిలాగా. ఇంకా సురస, సింహిక అనే రాక్షసులు ఉన్నారు కదా, ఎదురయ్యారు. మనం రామాయణం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. రకరకాలుగా ఎన్నో విఘ్నాలు కలిగించారు. కానీ హనుమంతుడు అక్కడ ఏం చేశాడు? సమయస్ఫూర్తిని ఉపయోగించాడు, బుద్ధి కుశలతను ఉపయోగించాడు. విఘ్నాలను అధిగమించాలి. ఏదైనా ఎదిరించి పోరాడాల్సిందే కానీ జీవితంలో కార్యోన్ముఖుడై ఉన్నటువంటి వాడు ఎలాగైనా సరే దాన్ని లక్ష్య సిద్ధిని సాధించాలి. ఎటువంటి విమర్శలకు, ఎటువంటి నిందలకు లోను కాకూడదు. ఏ అహంకారానికి చోటు ఇవ్వకూడదు. సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ లక్ష్య సిద్ధిని సాధించటానికి తగిన లక్ష్యాన్ని చేపట్టాలి. చెక్కు చెదరని మొక్కవోని ధైర్యం అంటారే, అటువంటిది ఉండి తీరాలి. అది హనుమంతుడిని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలి. అన్ని విఘ్నాలు దాటుకొని లంకా ప్రవేశం చేశాడు హనుమంతుడు. లంకా ప్రవేశం చేశాడు అంటే ఏంటి? లంక అంటే ఈ దేహం. అది చివరగా చేరవలసింది ఎక్కడికి? దక్షిణ దిక్కుకి, అంటే శ్మశానానికి. లంకా నగరం ఎక్కడుంది? త్రికూట పర్వతం పైన ఉంది. త్రికూటం అంటే ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ, లేదా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకి ప్రతీక. ఇట్లా దేహం వీటి యందు లోబడి ఉంటుంది. ఈ అవస్థల ఎందే లోబడి కొట్టుకుంటూ ఉంటుంది. భూతకాలం ఏంటి, భవిష్యత్ ఏంటి, వర్తమానం ఏంటి, ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. దాని మధ్యలో ఉన్న పరంజ్యోతిని వెతకడమే లంకలో ఉన్న సీతమ్మను వెతకడం అంటే. అదే ఆత్మ దర్శనం. లంకలో ఉన్న సీతను అంటే పరమాత్మను బుద్ధి అనే హనుమంతుని ప్రయత్నంతోనే చేరుకోవాలి. నా బుద్ధిని ఉపయోగించి ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవంతుడు చెప్పినట్లు నా బుద్ధిని ఉపయోగించాలి, నన్ను నేనే బాగు చేసుకోవాలి. సరే, లంక చేరాడు. తర్వాత ఏం చేశాడు? లంకిణిని జయించాడు. చూడండి, ఇక్కడ లంక అనే పదానికి కాలము లేదా సమయము అనేటటువంటిది కాకుండా ఇంకొక అర్థం ఏంటి అంటే నలుపు అని ఒక అర్థం చెప్తారు. నలుపు ఏంటి? తమో గుణానికి ప్రతీక. లంకిణి అనేటటువంటి తమో ప్రవృత్తి బ్రహ్మను చేరుకోవటానికి అనేక విధాలుగా అడ్డగిస్తూ ఉంటుంది మనల్ని. ముష్టి ఘాతాలతోటి హనుమంతుడు ఏం చేశాడు? లంకిణిని జయించిన విధంగా మనం కూడా మన ప్రవృత్తులను మడిచి బుద్ధి అనేటటువంటి హనుమంతుని జయించి జ్ఞానం పొందాలి. ఇక్కడ బుద్ధి అనే దాన్ని బాగా శుద్ధి చేసుకోవాలి. మనస్సు చేసేటటువంటి ప్రవృత్తుల్ని దాచేసేయాలి, మడిచిపెట్టి అదిమేసేయాలి.
దాన్ని లేవకుండా హనుమంతుడు అనేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి. జ్ఞానంతో తప్ప ఈ మన ప్రవృత్తులు ఆగవండి. ఎన్ని కర్మకాండలు చేసినా ఇంకా కొన్ని దోషాలు పట్టుకుంటాయే తప్పితే లంకిణిని జయించటానికి, అంటే ఈ తమో గుణాన్ని జయించటానికి ఏం కావాలి అంటే జ్ఞానమే కావాలి. అదే హనుమంతుడు సీతమ్మను తెలుసుకునటానికి హనుమంతుడే సాధ్యము అంటే, ఇక్కడ మన లోపల ఆత్మ దర్శనం కావాలి అంటే మన బుద్ధిని మాత్రమే ఉపయోగించాలి అని సమన్వయం చేసుకోవాలి. లంకిణిని జయించి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శత్రువు, రావణాసురుడు శత్రువు కదా, ఆ శత్రు పురాన్ని చూసి సంతోషించాడట హనుమంతుడు. అంటే శత్రువునైనా సరే వాడి దగ్గర సద్గుణాలు ఉంటే ప్రశంసించవలసినటువంటి విషయాలు ఒప్పుకొని తీరాల్సిందే అని ఇక్కడ హనుమంతుడు రావణాసురుడు కొడుకు వచ్చినటువంటి అక్షకుమారుణ్ణి ఎంత ప్రశంసించాడు. అయినా సరే ప్రశంసించాడు తప్పితే జయించాడు వాళ్ళని. అయితే ఒప్పుకొని తీరే మనస్సు, బుద్ధి లక్షణం నాకున్నదా అని ఒకసారి ఇక్కడ మననం చేసుకోవాలి. అలాగ యుద్ధం చేస్తూ సీతమ్మను వెతుకుతున్నాడు. ఏ ఆధారాలు లేకుండా గుణవర్ణన ఆధారంగా సీతను వెతకటానికి ప్రారంభించాడు రామానుగ్రహంతో. మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి మన విషయాల్లో జీవితంలోకి లక్ష్యానికి సరిపడా సౌకర్యాలు ఉండకపోవచ్చు. ఎన్నో సమస్యలతోటి, ఎన్నో బాధలతోటి ఉన్న జీవితాలు ఉంటాయి. అయినా సరే మనకి సౌకర్యాలు లేవు. బుద్ధిని ఉపయోగించి ఉన్న సాధనాలతోటే ఒక్కొక్క గమ్యాన్ని దాటుకుంటూ పోవాలి. సంకల్ప బలం చివరకు లక్ష్యాన్ని చేరుస్తుంది అనేటటువంటి లోపల విశ్వాసం ఉండాలి. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆ అనుభవాలు ఆత్మస్థైర్యానికి కారణమవుతాయి. బాగా గుర్తుపెట్టుకొని జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇంకా సీతాన్వేషణ కార్యంలో అక్కడ శత్రువుల్ని చూస్తున్నాడు, శత్రువుని వైభవాన్ని చూస్తున్నాడు. రావణుని తపశ్శక్తి అపారం అని అర్థమైంది హనుమంతుడికి. జన్మతః అందినటువంటి రూపలావణ్యం ఉంది, వీరత్వం ఉంది, శూరత్వంతో పాటు సంపాదించుకున్నటువంటి అపురూప నగరం ఉంది, వైభవం అంతా గోచరిస్తూ ఉంది. రాక్షసీ గుణాలను అదుపులో ఉంచుకోలేకపోవడంతో ఎందుకు కొరగాకుండా పోయిన ఇవన్నీ కూడా. కాబట్టి మనం కూడా అహంకారం అనేది లోపల కదులుతూ ఉంటే కర్మలో వైభవం కనపడదు. కర్మలో వైభవం కనపడాలి అంటే నీకు వినయం కావాలి. ఆ వినయం ఎంతగా ఉండాలి అంటే శత్రువైనా సరే మెచ్చుకునే విధంగా ఉండాలి. ఈ గుణం నా లోపల ఎలా ప్రవర్తిస్తుంది అనే ఆత్మ విమర్శ చేసుకునే విధంగా ఉండాలి. సీతమ్మ కనిపించలేదు, వెతుకుతూ ఉన్నాడు. మనస్సు నిశ్చయించుకోలేకపోతూ ఉంది. ఎట్లా? అనిశ్చితమైనటువంటి మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇది మనందరికీ కూడా ఉన్న విషయమే కదా. వాస్తవం ఒకటైతే మనలో అభిప్రాయం ఇంకోటి కదులుతూ ఉంటుంది. వాస్తవాన్ని సరిగ్గా బేరీజు వేయలేకపోతే మన అభిప్రాయం ఆధారంగా తప్పు నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా అనుభవంలో చూస్తూ ఉంటాం. ఇంతమంది స్త్రీలను చూశాడు సీతమ్మను వెతికే పరిక్రమలో. చాలామంది స్త్రీలను చూశాడు. నాకు ధర్మభంగం ఏమీ వాటిల్లదు కదా అని ఆలోచించాడు. లేదు, వాళ్ళను చూసి నా మనస్సేమీ చలించలేదు, కాబట్టి నాకు ఏ పాపము అంటదు అని తనకు తనే ఊరడించుకున్నాడు. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది ఉత్తముల సహజ స్వభావంగా ఉండాలి. కొన్నాళ్ళు తెచ్చిపెట్టుకొనైనా సరే ఆలోచించాలి. ఆ తరువాత అది సహజ స్వభావంగా మారిపోవాలి. హనుమంతుడు అదే చేశాడు కదా. ఇది మన జీవితంలోకి సమన్వయం చేసుకోవటానికి ఎంత దగ్గరగా ఉంది. మధ్యములు ఏం చేస్తారంటే, తప్పు అని ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ ప్రభావంతో తప్పు దిద్దుకుంటారు.
ఉత్తములు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధములు ఏం చేస్తారంటే ఎన్ని చెప్పినా ఆ అభావం అనేది వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళు తప్పు సరి చేసుకోరు, సరిగదా నేనే కరెక్ట్ అని కూడా వాదిస్తారు. హనుమ బుద్ధితో ఆలోచిస్తున్నాడు ఇలాగా. మనము ఇలా ఆలోచించటానికి తగిన వాళ్ళమే కదా. వివేకంతో ఆలోచించాడు మారుతి. మనుష్యులందరికీ ఎంతో ఉపయోగకరమైన ఆలోచన ఇది. మారుతున్నటువంటి జీవన శైలి, పెరుగుతున్నటువంటి అవసరాలు, క్షీణించిపోతున్నటువంటి మానవ సంబంధాలు, మృగ్యమైపోతున్నటువంటి మానవతా విలువలు మనిషిని తీవ్రమైన ఆందోళనకి, డిప్రెషన్లకి గురి చేస్తున్నాయి. ఇది అందరి జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఆ స్థితిలో బలహీన క్షణంలో, క్షణికావేశంలో మరణాలు నిర్ణయాలు తీసుకునే వాట్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న చిన్న అపజయాలకు కుంగుబాటు, కొన్ని అవాంతరాలకి డిప్రెషన్ల బారిన పడిపోవటం, ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు పదే పదే గుర్తు చేసుకోవాలి రామాయణాన్ని. జీవం భద్రాణి పశ్యంతి అంటాడు. జీవించి ఉంటే శుభాలను చూడొచ్చు అని రామాయణంలో మనకి సుందరకాండలో ముఖ్యంగా సీతమ్మ జీవించి ఉండబట్టే కదా మళ్ళీ రాముణ్ణి దర్శించింది. సీతారాములు ఒకటయ్యారు. హనుమంతుడు కూడా ఇక్కడ నాకు సీతమ్మ కనపట్టలేదని భ్రమించి నేను వెళ్ళిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నాడు అనుకోండి, సన్యాసం తీసుకుంటాను అని ఏమేమో అనుకున్నాడు కదా, ఇక్కడే ఉండిపోతాను అనుకున్నాడు కదా. అదంతా కాకూడదు. ఎప్పుడైనా మనిషి వివేకాన్ని, బుద్ధిని ఉపయోగించి ఆత్మస్థైర్యాన్ని పునరుద్ధరింప చేసుకోవాలి. జీవించి ఉంటే ఎన్ని శుభాలనైనా చూడొచ్చు, ఎన్ని దివ్యమైనటువంటి కార్యాలైనా చెయ్యవచ్చు. ఇలాంటి రామాయణ, మహాభారత, భాగవతాలు, రాముడి ధర్మ ప్రవర్తన, హనుమంతుని బుద్ధి కుశలత, వీటన్నిటినీ మనం కాపాడుకొని తీరాలి. దిగులు చెందకుండా ఉత్సాహంగా ఉండటమే ఐశ్వర్యానికి మూలం. ఉత్సాహమే ఉత్తమమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఉత్సాహమే సర్వార్థముల యందు కూడా మానవుణ్ణి ప్రవర్తింపచేస్తుంది. కాబట్టి ఉత్సాహంగా మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకున్నాడు కానీ నిరుత్సాహపడలేదు. ఇంకా అశోకవనంలో అన్వేషిస్తున్నటువంటి హనుమంతుడికి నమస్కరించాడు అశోకవనాన్ని. ఎంత బాగుంది అశోకవనం, ఇక్కడ అన్వేషిద్దాం అని అనుకున్నాడు. ఇక్కడ కొంత విషయం మాట్లాడుకుందాం. మహా అంటే నాది, నమః అంటే నాది కాదు. ఈ గొప్పతనం నాది కాదు. అశోకవనంలో అమ్మవారిని చూశాడు. ఈ గొప్పతనం నాది కాదు అని చెప్పుకుంటున్నాడు. అని గుర్తు చేసుకుంటూ ఉండడమే నమస్కారంలోని అంతరార్థం. నాది కాదు ఇది. విశేషించి పెద్దలకి, గురువులకు, తల్లిదండ్రులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు చెప్పడం అనేది కాకుండా నమస్కరించడం అనేది మన సాంప్రదాయం. అలవాటు చేయిద్దాం పిల్లల చేత. అదే మన భారతీయ జీవన విధానం కూడా. 7 శరీర అంగాలు అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు, ఉదరం, శిరస్సు, వీటితో పాటు మనస్సును లయం చేసేది సాష్టాంగ నమస్కారం. మోకాళ్ల మీద వంగి, మోచేతులను భూమికి ఆనించి, శిరస్సు వంచి స్త్రీలు చేసేది పంచాంగ నమస్కారం. పూర్తిగా వంగి పాదాల మీద చేతులు ఉంచి చేసేది అభివాదం. గురువుల్ని, వేద పండితులను, వయోవృద్ధులను దర్శించినప్పుడు ఇలా చేయాలి. నమస్కారాలు ఈ విధంగానే ఉండాలి. హనుమ అంటే బుద్ధి. పరిస్థితులను నిశితంగా పరిశీలన చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం గమ్య సాధనకు ఒక మెట్టు. ఈ విధానం మన జీవితంలో ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? జీవితంలో అనేక వాటికి మనకి ఏమీ గోచరించదు. అట్లాంటి పరిస్థితుల్లో అలా ఏమి తెలియట్లేదు అనే పరిస్థితుల్లో యుక్తాయుక్త విచక్షణతోటి ఎప్పటికప్పుడు సహేతుకమైనటువంటి కారణాలతో విశ్లేషించుకుంటూ ముందుకు పోతే ఆ గమ్యం సుగమం కాగలదు అని మన
ముందుకు పోయిన హనుమంతుణ్ణి చూసి మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ మార్చుకోవాలి. సీతాదేవిని చుట్టుముట్టి రాక్షస గణాలు ఎలా బాధించాయి, అలాగే ప్రతి జీవి గమ్యాన్ని చేరే క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో సమస్య ఒక్కో రూపంలో భయపెడుతుంది. భయంకర రూపంతో, అంతకుమించి భీతి, ఇలాంటివన్నీ ఈ కొంతమంది మాటల వల్ల జానకి మాత చుట్టూ చేరి ఎంత బాధ పెట్టారు. అలాగే నా జీవితం చుట్టూ ఇలాంటివి ఎన్ని ఎదుర్కోలేదు అని ప్రతి ఒక్క మానవుడికి అనిపిస్తూనే ఉంటుంది. కానీ తన భర్త శౌర్యమందు నమ్మకంతో ఉంది సీతమ్మ. అలాగే నాకు భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. ఆ సీతమ్మలాగా భయపెట్టే సమస్యలను ఆత్మస్థైర్యం అనే నమ్మకంతో స్వాంతన చెందాలి. మన గమ్యం ఏమిటి అని దృష్టి సారించాలి హనుమంతుడిలాగా. అక్కడ రాక్షస స్త్రీలు సీతమ్మని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చెయ్యమని రావణాసురుడి ఆజ్ఞ కదా. ఇది విన్నాం కదా మనం. ఎంత బలవంతుడైనా సరే సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. సహనం, సమయస్ఫూర్తి, ధీశాలి గుణాలు. ఆ గుణాలు తప్పనిసరిగా ప్రతి జీవి పెంపొందించుకొని తీరాలి. హనుమంతుడు సీతామాతకు అంగుళీయకాన్ని ఇచ్చాడు కదా. ఆ ఇచ్చినప్పుడు సీతమ్మకు విశ్వాసం కలిగించటానికి రామ కథను దానం చేశాడు. ఏ పనికైనా సరే ముందు వెనకాల ఆలోచించి దూరదృష్టితోటి కష్ట నష్టాలు బేరీజు వేసి చేసినటువంటి కార్యం సఫలమవుతుంది. హనుమంతుడు అదే చేశాడు. అలాగా ఏ వ్యక్తితోటి ఎలాగా వ్యవహారం నడపాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ వినయం చూపించాలి అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి లక్షణాలు. ఇలాగా మరికొన్ని లక్షణాలు ఇంకొకసారి మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ఉంచాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.